హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బన్ను సంహిత వ్లాగ్స్. డైలీ ఏదో ఒక వీడియో పెడుతూనే ఉన్నాను, మీరు మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పే వర్కౌట్స్ కానీ, నేను చేసే వర్కౌట్స్ కానీ, నేను చేసే డైట్ కానీ మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను ఏమేమి ప్రిపేర్ చేసుకుంటున్నానో మీకు ఇంకా ఈజీగా తెలుస్తుంది. సో ఇంకా ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే, చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే, అక్క మీరు జిమ్కి వెళ్తున్నారు కాబట్టి ఇంత మంచి ఫుడ్ తీసుకుంటున్నారు, బట్ మేము ఇంట్లోనే ఉంటున్నాం, ఇంట్లో చిన్న చిన్న ఎక్సర్సైజ్ వర్కౌట్సే చేస్తున్నాము, ఇంత హెవీ వర్కౌట్స్ మేము చేయట్లేదు కాబట్టి మేము మీ ఫుడ్ తినొచ్చా లేదా? నన్ను ఫస్ట్ అడుగుతున్న క్వశ్చన్ అది. నా చుట్టుపక్కల వాళ్ళైనా అవ్వచ్చు, లేదు నా సబ్స్క్రైబర్స్లో కొంతమంది అన్న అడుగుతున్నారు. నువ్వు జిమ్కి వెళ్తున్నావు కాబట్టి హెవీగా తింటున్నావు, మేము అట్లా తినట్లేదు, మేము నీ ఫుడ్ అండ్ డైట్ మేము తినొచ్చా లేదా అని ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఆ క్వశ్చన్కి నేను ఈరోజు ఆన్సర్ చేస్తానండి. బేసిక్గా మనం ఏ ఫుడ్ తీసుకోవాలన్నా సరే దాంట్లో పోర్షన్ చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్నీ ఉన్నాయా లేదా, లైక్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, విటమిన్స్ అండ్ మినరల్స్ ఇవన్నీ ఉన్నాయా లేదా అని జనరల్గా నార్మల్ పీపుల్స్ అయినా చెక్ చేసుకొని మరీ తినాల్సింది ఇదే అన్నమాట. దాంట్లో ఏ ఒక్కటి మిస్ అయినా సరే మన బాడీలో అది మిస్ అయినట్టే కదా. అది జిమ్ చేస్తున్న వాళ్ళైనా, లేదు మేము జిమ్కి వెళ్ళకుండా ఇంట్లో ఉన్న వాళ్ళమైనా సరే. ఇప్పుడు నేను జిమ్కి వెళ్ళట్లేదు, ఇంట్లోనే వర్కౌట్స్ చేస్తున్నాను, నేను ఇష్టం వచ్చినట్టు నేను తిన్నాను అనుకోండి, షుగర్స్ తింటున్నాను, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటున్నాను, ప్రోటీన్ తక్కువ అయింది, లేదు విటమిన్స్ తక్కువ అయినాయి, అప్పుడు మన బాడీలో చేంజెస్ డిఫరెన్స్ కనిపిస్తుందా లేదా? మనం జిమ్కి వెళ్ళినా, లేదు ఫిజికల్ యాక్టివిటీ ఉన్నా లేకపోయినా డైట్ అనేది కంట్రోల్లో ఉంచుకొని తగ్గించుకొని మనం ఏవైతే మంచిగా తింటామో, హెల్దీగా తినగలుగుతామో ఏదైనా తినొచ్చు. నేను చెప్పే డైట్ కూడా అందరికీ సూటబుల్లేనండి. నేనేమి నా దాంట్లో షుగర్స్ యాడ్ చేసుకోవటమనో, లేకపోతే కార్బోహైడ్రేట్స్ నేను ఎక్కువ తినేస్తున్నాను, ప్రోటీన్ లేదు, ఇట్లాంటి ఏమీ లేవు నా డైట్లో. అది హెయిర్ ఫాల్ ఉన్నా సరే, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, పీసీఓడి, థైరాయిడ్ అందరికీ యూజ్ అయ్యేలాగానే ఉంటాయి నా డైట్ అనేది. నేను జిమ్కి వెళ్ళినా ఇదే తింటున్నాను, జిమ్కి వెళ్ళకపోయినా ఇదే తింటున్నాను. అంతేగాని మ్యాక్సిమం ఇప్పుడు చీట్ మీల్ చేస్తున్నాము, చీట్ మీల్ చేసేటప్పుడు ఏదో ఒక పూట కొంచెం మానేసి కొంచెం అటు ఇటుగా పోర్షన్ కొంచెం పెంచుకోవటమనో, లేదంటే వేరేది ఏదన్నా యాడ్ చేసుకొని తినటమనో చేస్తున్నాం. కానీ నా డైట్ అయితే ఎక్కడా చేంజ్ చెయ్యట్లేదు అండ్ ఏది మార్చట్లేదు కూడా. నేను తినే ఫుడ్లో చూడండి, ఈరోజు నా బ్రేక్ఫాస్టే చూడండి, బ్రెడ్ అండ్ వెజిటేబుల్స్ అండ్ నా ప్రోటీన్, ఎగ్స్, ఇవి 3 ఉండేలాగే చూసుకున్నాను. అంటే ఫైబర్ ఉంది నా బ్రేక్ఫాస్ట్లో, ప్రోటీన్ ఉంది, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫైబర్ అంటే వెజిటేబుల్, నేను ఈ లీఫీ వెజిటేబుల్స్ తీసుకున్నాను. అండ్ ప్రోటీన్కి వచ్చేసరికి నేను ఎగ్స్ తీసుకున్నాను. అండ్ కార్బోహైడ్రేట్స్కి బ్రెడ్ తీసుకున్నాను. అంటే ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్లో అన్నీ ఉన్నాయా లేదా? సో ఇదే బ్రేక్ఫాస్ట్ మీరు ఎక్సర్సైజ్ చేసినా చేయకపోయినా తీసుకోవచ్చు. లేదు మీరు జిమ్కి వెళ్ళినా, ఇంట్లో ఉండే వర్కౌట్స్ చేసుకునే వాళ్ళైనా సరే ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎప్పుడు ఇంట్లో ఉండి ఎక్సర్సైజ్ చేసుకుంటున్నా సరే, లేదు మీరు హెల్తీగా లైఫ్ స్టైల్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నా సరే, నా డైట్ని ఫాలో అయితే సరిపోతుంది. అసలు డైట్ అంటే ఎందుకు అందరికీ అంత భయం? డైట్ అనగానే కొన్ని ఫుడ్స్ మీద డిపెండ్ అయిపోవటం, లేదా మనకి ఇష్టమైన ఫుడ్స్ని మానేసేయటం, అవాయిడ్ చేయటం, అవి తినకూడదు ఇవి తినకూడదు అని రిస్ట్రిక్షన్స్ మనమే పెట్టుకోవటం. అసలు డైట్ అనగానే చాలు నేను ఏదో పెద్ద లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను, అది తినకూడదు ఇది తినకూడదు. జస్ట్ మీ ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ తగ్గించుకొని షుగర్స్ అనేవి తగ్గించుకుంటే సరిపోతుంది. అంతేగాని నేను ఏదో తినకూడదు, నేను కొత్త యాడ్ చేసుకోవాలి, షాపింగ్ చేసేయాలి, నేను అవి తెచ్చుకోవాలి, ఇవి కొనుక్కోవాలి, ఇలాంటివి ఏమి ఉండవు. అలా కాకుండా చిన్నప్పటి నుంచి మీ బాడీకి అలవాటు ఉన్న ఫుడ్స్ని, పోషన్ని తగ్గించుకొని ఆల్ న్యూట్రిషన్స్ ఫుడ్ని తింటే, వెల్ బ్యాలెన్స్డ్ డైట్ని ఫాలో అయితే చాలు. డైట్ చాలా బాగుంటుంది.
మన అదేంటి క్రేవింగ్స్ అనేవి కూడా ఎక్కువ లేకుండా ఉంటాయి. సో ఖచ్చితంగా రిజల్ట్తో పాటు సస్టైనబుల్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకునే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను ఈరోజు నుంచి నేను డైట్ చేయాలనుకుంటున్నాను, రేపటి నుంచి జిమ్కి వెళ్ళిపోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో ఓకే, 2 days జిమ్ బాగానే ఉంటుంది, వెళ్తాము. థర్డ్ డే నుంచి ఏంటంటే అబ్బా ఇప్పుడు ఇంత వెయిట్స్ నేను లిఫ్ట్ చేస్తున్నాను, ఇంత అసలు కడుపు మార్చుకోవడం అవసరమా అన్న ఫీలింగ్ ఒకటి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే 2 days మానేస్తాం, లేదు మ్యాక్సిమం 1 week అయితే ఖచ్చితంగా మానేసి ఉండగలం స్ట్రిక్ట్గా డైట్ చేస్తూ. ఆ డైట్లో ఏంటంటే సరే ఈ ఒక్క పూటే కదా, ఇంకొంచెం షుగర్స్ కానీ స్వీట్స్ అట్లాంటివి నాకు తినాలనిపిస్తుంది, చాక్లెట్ లాంటివి, సో నేను కొంచెం బాగా ఎక్కువ బిర్యానీ తింటాను అన్న మైండ్ సెట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అలా కాకుండా ఇప్పుడు మీరు ఈరోజు నేను కొంచెం హెవీగా తిన్నాను, నెక్స్ట్ డే కొంచెం తగ్గించుకోండి. లేదు ఈరోజు బిర్యానీ తినండి, కానీ పోర్షన్ అనేది కొంచెం తగ్గించుకోండి. ఇంతకుముందు మీకు చెప్పే ఒక ఫుల్ ప్యాకేజ్ తిన్నారనుకోండి, దాంట్లో హాఫ్ ప్యాకేజ్ తినండి. సో ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది వస్తుంది, కానీ కొంచెం లేట్గా రావచ్చు. మీ బాడీ మీకే తెలుస్తుంది, మీ మైండ్ సెట్కే తెలుస్తుంది. ఇప్పుడు నేను ఇది తినగలుగుతున్నాను. చాలామంది పొటాటోస్ అస్సలు తినలేరు, కానీ కొంతమంది పొటాటోస్ బాగా తింటారు. ఇంకొంతమంది ఏంటంటే పపాయ బాగా తింటారు, కొంతమంది అసలు పపాయ తినలేరు. పపాయ తింటే వేడి చేస్తుంది, నాకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది, ఇట్లాంటివన్నీ వస్తాయి అని చెప్తారు. అట్లాంటివి ఏమి ఉండవు. కొంతమంది వాటర్ ఎక్కువ తాగకో లేకపోతే కొన్ని రీజన్స్ వల్ల అది పడకపోవచ్చు. బట్ మీ బాడీకి ఏది సెట్ అవుతుందో మీకు బాగా తెలుస్తుంది కదా. ఏదైతే మీరు ఫాలో అవుతున్నారో మీ బాడీని అదే కంటిన్యూ చేయండి. బట్ మనకు కొన్ని తెలుసు, కొన్ని తెలియదు కాబట్టి కొన్ని డైట్ చూసి నేర్చుకుంటే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోగలం అండ్ మనం చెయ్యగలం. అది మెయిన్. అలా కాకుండా ఎవరెవరో చెప్పారు, నేను చాలా యూట్యూబ్లో చూశాను, బ్రేక్ఫాస్ట్ మానేసేయమని చెప్తారు, లేకపోతే డిన్నర్ మానేసేయండి, లేదు లంచ్లో ఇది యాడ్ చేసుకోండి, పౌడర్ యాడ్ చేసుకోండి, న్యూట్రిషన్స్ ఇవి యాడ్ చేసుకోండి, ఇలాంటివన్నీ చాలా చెప్తారు. బట్ అవేమి మీరు ఫాలో అవ్వాల్సిన పని కూడా లేదు. అసలు బ్రేక్ఫాస్ట్ మానేస్తే మీకు ఓపిక ఎక్కడ వస్తుంది చెప్పండి? మెటబాలిజం తగ్గిపోతుంది, బాడీలో వెల్నెస్ ఉండదు, ఎంతసేపు ఉన్న దగ్గర నుంచి ఆకలేస్తుంది అని ఇలాగే ఎక్కువ మైండ్లో ఇదైపోయి మీకు ఆకలికి ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు, కానీ మీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. మెయిన్ బ్యాక్డ్రాప్ అదే. కడుపు మార్చుకుంటా మనం చేయాల్సిన డైట్స్ ఏమీ లేవు, శుభ్రంగా తింటూ చేయాల్సిన డైట్సే ఉన్నాయి. ఈరోజు నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ అవన్నీ వేసుకున్న తర్వాత నైట్ డిన్నర్కి వచ్చేసరికి నేను ఫ్రూట్ సలాడ్ చేసుకున్నాను. మ్యాక్సిమం నేను నా వీడియోస్లో అన్నిట్లో చూపిస్తూనే ఉంటాను. ఎక్కువ నేను డిన్నర్ రెసిపీస్ కానీ డిన్నర్లో చేసే కానీ అట్లాంటివి ఏమీ తీసుకోను. బట్ తీసుకున్న 2 times నేను హెవీగానే తీసుకుంటాను. ఎక్కువ కర్రీస్ తీసుకోవటం, లేదు ఫ్రూట్స్ కూడా వెజిటేబుల్స్ కూడా అదే టైంలో యాడ్ చేసుకొని తినేసేయటం. బట్ నైట్ టైం తినను, డిన్నర్ అట్లాంటివి ఎక్కువ నా వీడియోస్లో కనిపించవు. బట్ తినే టైంలో మాత్రం ఎక్కువే తింటాను. ఇక్కడైతే అన్ని ఫ్రూట్స్ యాడ్ చేసుకొని చాలా కలర్ఫుల్గా తిన్నాను. అందులో నాకు అన్ని విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి. ఏదైనా మనం తినే పద్ధతిలోనే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను ఈరోజు ఇలా తింటున్నాను, సో నేను తినే ఫుడ్లో అన్నీ ఉన్నాయి. ఇందాక నుంచి చెప్తున్నాను కదా, మన ఫుడ్లో అన్నీ ఉండాలని. సో ఈరోజు నేను తీసుకున్న డిన్నర్లో ఫ్యాట్స్ ఉన్నాయి, న్యాచురల్ షుగర్స్ ఉన్నాయి, విటమిన్స్, మినరల్స్ అండ్ ఫైబర్ అన్నీ ఉన్నాయి. ఇట్లా అన్నీ చూసుకొని యాడ్ చేసుకొని తినటం వల్ల మనకి ఏది నష్టం ఉండదు, అన్నీ బాడీకి అందుతూ ఉంటాయి, ఏది మానేయాల్సిన పని కూడా ఉండదు అన్నమాట. సో ఇలా కలర్ఫుల్గా తినటం వల్ల కూడా తినేటప్పుడు ఇంకొంచెం తినాలి, ఈ ఫ్రూట్ తినాలి, మ్యాంగో తినాలి, లేదా అవకాడో తినాలి, వాటర్ మిలన్ తినాలి, ఇట్లా మనకి ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కటి తినేటప్పుడు. నేనైతే అన్ని సీజనల్ ఫ్రూట్స్ తీసుకున్నాను. ఇక్కడ యాడ్ చేసుకున్నది ఏంటంటే అవకాడో తీసుకున్నాను, డ్రాగన్ ఫ్రూట్, మ్యాంగో,
అండ్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకున్నాను. సో ఇవన్నీ యాడ్ చేసుకోవటం వల్ల కొంచెం కలర్ఫుల్గా ఉండి ఇంకొంచెం మనకి తినాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. సో ఈరోజైతే నా డిన్నర్ ఇది అనమాట. కంప్లీట్గా నేను తినేసాను. ఈ ఫుడ్ హెల్త్ ఇష్యూస్ ఎవరికి ఏమున్నా సరే వాళ్ళందరికీ చక్కగా యూజ్ అవుతుంది. ఈ రెసిపీస్ చేసుకొని కూడా తినొచ్చు. ఇప్పుడు ఎవరైనా తినే ఫుడ్డే కదండి ఇది. దీంట్లో కొత్తగా నేను ఏం యాడ్ చేశాను. అందరూ ఈ మధ్య వాళ్ళ హెల్త్ కాన్షియస్ ఎక్కువైనప్పుడు అన్నీ తెలుసుకొనే తింటున్నారు. సో ప్రాబ్లం ఏముండదు. మనం తీసుకునే ఫుడ్ మంచిదేను. అలాగే డైలీ తీసుకొని అవసరం లేదు. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇలా కలర్ఫుల్గా తిన్నా సరే కొంచెం హెల్తీగానే ఉంటాం మనం. మెయిన్ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు అన్నమాట. ఎందుకంటే ఎక్కువ చాలామంది బాధపడేదే మెయిన్ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి. సో ఇట్లాగా మనం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ తిన్నప్పుడు కూడా అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం రావు. వాటర్ కూడా ఎక్కువ తీసుకోండి. స్టార్టింగ్ వీడియోస్లో చెప్పాను నేను చాలా వీడియోస్లో. బట్ ఈ మధ్య వీడియోస్లో ఏంటంటే నేను ఎక్కువ ఒక ఫ్లో కంటిన్యూ అయిపోయి వెళ్ళిపోతూ ఉన్నాను. ఒక టాపిక్ మీదే చెప్తూ ఉన్నాను. సో అట్లాగా కంటిన్యూషన్ అయిపోతూ ఉంటుంది. అందుకని నా వీడియోస్లో నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేకపోతున్నాను. వాటర్ తీసుకోండి, వాటర్ ఇంపార్టెంట్, స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ అని. సో ఎవ్రీ వీడియో అందుకే నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసి మీరు మిగిలిన వీడియోస్ కూడా చెక్ చేస్తే కొత్తగా వచ్చిన వాళ్ళకి నా ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత యూజ్ ఉంటుంది. ఇన్ కేస్ నా ఇన్ఫర్మేషన్ కానీ నా వర్కౌట్స్ కానీ నా డైట్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎంతో కొంత యూజ్ కాదండి, డెఫినెట్గా నా వీడియోస్ వల్ల యూజ్ ఉంటుంది. అది ఎందుకంటే మీకు తెలియని డైట్స్ నేను కొత్తగా ప్రిపేర్ చేసి పెడుతున్నాను. నా వర్కౌట్స్ నేను లైవ్లో వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఐ వీడియోస్ కూడా పెట్టేస్తున్నాను. నేను మ్యాక్సిమం నేను అనుకున్న వెయిట్ లాస్కి టార్గెట్ మాత్రం ఒక 6 months అనుకున్నాను. అందులో 2 months ఆల్రెడీ అయిపోతున్నాయి. సో డెఫినెట్గా నా వెయిట్ చేంజ్ అయ్యే ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో నా వెయిట్ ఎంత తగ్గాను ఏంటి అని కూడా నేను మీకు చూపిస్తాను వెయిట్ మెజర్మెంట్స్లో. ఇంకా వర్కౌట్స్ విషయంలోకి వచ్చేస్తే ఎటు వర్కౌట్స్ చూస్తూనే ఉన్నారు, హెవీగానే చేస్తూనే ఉన్నాం. ఇంక ఇక్కడ నుంచి పాప కూడా వస్తుంది నా వీడియోస్లో. యాక్చువల్లీ పాప స్కూల్కి హాలిడేస్, సో సమ్మర్ హాలిడేస్ వల్ల చేసేది ఏం లేక నాతోనే కంటిన్యూషన్గా తీసుకెళ్తున్నాను. తనకి ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంది అనమాట. బాడీకి ఎక్సర్సైజ్ కానీ తనకు కూడా అలవాటు చేయాలనుకుంటున్నాను. తైకాండ్కి కూడా పంపించాలనుకుంటున్నాను కానీ సార్ ఇంకొక 6 months ఆగితే జాయిన్ చేస్తే మంచిది అన్నారు. సో తప్పలేదు, నాతో పాటే తీసుకెళ్లాల్సి వస్తుంది. తను ఏంటంటే నన్ను చూసే కొద్దీ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ ఎక్కువ అవుతుంది. మమ్మీ నేను చేస్తాను, నేను పుల్ చేస్తాను, నేను పుష్ చేస్తాను, ఇది నేను లిఫ్ట్ చేస్తాను. తను ఈజీగా నెక్స్ట్ టైం తను వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు. 7.5 kg డంబెల్ తను ఈజీగా లిఫ్ట్ చేసేస్తుంది 2 handsతో, నాట్ ఏ సింగిల్ హ్యాండ్, 2 handsతో తను చాలా ఈజీగా పైకి లిఫ్ట్ చేస్తుంది అనమాట. ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది ఇంకొంచెం ట్రైనింగ్ ఇస్తే ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంది కదా పాప అనిపిస్తుంది. సో తనైతే వెయిట్ కూడా తన చూడటానికి బక్కగా సన్నగా కనిపిస్తున్న వాళ్ళ దగ్గరే బోన్ వెయిట్ అండ్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది అనిపించింది నాకు. సో పాపకి ఇంకొంచెం ట్రైనింగ్ ఇస్తే బెటరు. ఇక్కడైతే నన్ను అసలు చెయ్యనిదండి, ఒక్కొక్కటి ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తూనే తను నేను చేస్తాను మమ్మీ, నేను చేస్తాను అంటూనే ఉంటుంది. ఇంకా ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను ఏం పెద్ద మ్యాటర్స్ ఏం చెప్పలేదు, నేనేం చేశాను అనే వీడియోను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి అడిగిన 2 questions మాత్రం నేను ఆన్సర్ చేసేసాను. యాక్చువల్లీ ఎప్పుడో చేయాల్సిన వీడియో అండి ఇది, బట్ ఎడిటింగ్ కొంచెం లేట్ అయ్యింది. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఈ డైట్ అందరు చేయొచ్చా చేయకూడదా, లేకపోతే జిమ్కి వెళ్ళే వాళ్ళే చెయ్యాలా, అలా ఏం లేదు, ఎవరైనా చెయ్యొచ్చు. ఇంట్లో కూర్చొని నార్మల్గా వర్కౌట్స్ చేసుకునే వాళ్ళైనా చెయ్యొచ్చు. లేదు ఏం చెయ్యట్లేదు మేము ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాం బట్ ఫుడ్ని కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళైనా సరే ఈ నా డైట్ని ఫాలో అవ్వచ్చు. సో మీరు తగ్గాలి అన్న మైండ్ సెట్ మీలో ఉంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. అది ఈరోజే స్టార్ట్ చేయండి లేదా ఈ మినిటే స్టార్ట్ చేయండి. మీకు చాలా
అదేంటి కాన్ఫిడెన్స్ వస్తుంది. సో డెఫినెట్గా మీరు వెయిట్ లాస్ అవుతారు అండ్ అవ్వగలరు కూడా. ఈరోజు నా టాపిక్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరే కాదు, మీ చుట్టుపక్కల కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి నా వీడియో షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్. ఎంతమందికి హోమ్ వర్కౌట్స్ కావాలో, ఎంతమంది ఇంట్లోనే ఉండి ఎక్సర్సైజ్ చేయాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎంతమంది ఎక్కువ మంది అడుగుతున్నారా లేదా దాన్ని బట్టి నేను ఇంట్లో హోమ్ వర్కౌట్స్ కూడా చెప్పి నేను వీడియో తీస్తాను. లేదు ఇంకేమన్నా ఫుడ్లో అయినా, డైట్లో అయినా, లేదు ఎక్సర్సైజ్లో అయినా, వర్కౌట్స్లో అయినా ఏ సంబంధించి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. లేదు నెక్స్ట్ వీడియో అదైనా కంటిన్యూషన్ చేస్తాను అనమాట. థ్యాంక్ యూ.